కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 6 కుంకి ఏనుగులను అప్పగించింది. రాష్ట్రంలో తరచుగా గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి పంటలను ధ్వంసం చేయడం వంటివి జరుగుతూ ఉండటంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చించారు. ఫలితంగా కర్ణాటక ప్రభుత్వం 6 కుంకి ఏనుగులను అప్పగించేందుకు అంగీకరించింది. బెంగళూరులోని విధాన సౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ రోజు కుంకి ఏనుగులను అప్పగించి వాటి సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధరామయ్య పవన్ కళ్యాణ్కు అందజేశారు. కుంకి ఏనుగులు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పెంచుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి భవిష్యత్తులో రాష్ట్రాల సరిహద్దుల్లో ఎర్రచందనం తదితర స్మగ్లింగ్ కార్యకలాపాలను ఉమ్మడిగా అరికడదామని కర్ణాటక ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. కుంకి ఏనుగులను ఇచ్చిన కర్ణాటక సీఎం కు పవన్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ, కర్ణాటక మధ్య సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కుంకి ఏనుగుల సంరక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశామని, వాటి సంరక్షణకు తాను బాధ్యత వహిస్తానని చెప్పారు. ఏపీ, కర్ణాటక మధ్య 9 ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు పవన్ ఈ సందర్భంగా తెలియజేశారు. జయ భారత్ జననీయ తనుజాతే, జయ హే కర్ణాటక మాతే, జై సుందರ ನದಿ ವನಗಳ ನಾಡೆ, ಜಯ ಹೇ ರಸ ಋಷಿಗಳ ಬಿಡು. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భరతమాత ముద్దుల కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. So for this, to the people of government of Karnataka, we thank you not just for this noble gesture, but for standing us within the spirit of ecological brotherhood. ಕರ್ನಾಟಕದ ಜನತೆಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಉದಾತ್ತವಾದ ಉಡುಗೊರೆಗಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತಾ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ. ಈ ಉಡುಗೊರೆಗಷ್ಟೇ ಅಲ್ಲ, ಪರಿಸರ ಸಂರಕ್ಷಣೆಯ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ನಿಂತಿದ್ದಕ್ಕಾಗಿ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳನ್ನು